నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే కనుక ఆడవారికి సంబంధించిన సంపూర్ణ జాతకం అయితే చెప్తూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి చివరి భాగంలో ఉన్నాం. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గురుగారు. ప్రతి ఒక్కళ్ళు అంటే కొంతమంది అయితే మాకు స్ఫూర్తిగా అనిపిస్తుంది, మేము ఆ బిజినెస్ చేసుకోవచ్చా, ఇవి చేసుకోవచ్చా గురుగారు, ఇప్పటిదాకా ఇంట్లో ఉండిపోయాము, ఇకనైనా ఆరంభించవచ్చా అని అయితే చాలా ఆడవాళ్ళు అయితే చాలా మంది కామెంట్ చేస్తూ వచ్చారు గురుగారు. మీకు కూడా ఎన్నో కాల్స్ వచ్చే ఉంటాయి. అదే గురుగారు, ఇప్పుడు వచ్చేసి మనం చివరిగా మీనరాశి గురించి చెప్పుకుందాం గురుగారు. ఈ మీనరాశికి సంబంధించిన ఆడవారు గుణగణాలు ఎలా ఉంటాయంటారు, వీళ్ళు ఏ రంగంలో అయితే రాణిస్తారు, అలాగే ముఖ్యంగా వీళ్ళకి మిత్ర నక్షత్రాలు కానీ మిత్ర రాశులు కానీ ఉంటాయి కదా, వాటి గురించి కూడా తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. అయితే మొట్టమొదట ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఈ యొక్క మీనరాశిలోకి వస్తారో చూసుకుంటాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి వస్తారు. పేరుని బట్టి కొంతమంది చూసుకుంటారు. వాళ్ళు ఏంటంటే కనుక పేర్లో మొట్టమొదటి అక్షరం ది, దు, షియం, జ, ద, దే, దో, చ, చి ఈ అక్షరాలతో వాళ్ళ పేరు ప్రారంభమైతే వీళ్ళందరిది మీనరాశి అవుతుంది. నిజంగా చెప్పాలంటే రాశ్యాధిపతి గురుడు అవుతాడు వీళ్ళకి. మీనరాశికి అధిపతి గురుడు అవుతాడు. గురుడు రాశ్యాధిపతి అవడం వల్ల కూడా విపరీతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి మీనరాశి ఆడవాళ్ళకి. ఎవరైతే మీనరాశి ఆడవాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీలో ఉండేటటువంటి గుప్తంగా దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఉండే సమస్య ఏంటంటే వీళ్ళ తెలివితేటలు వీళ్ళకి తెలియవు. వీళ్ళు పక్క వాళ్ళకి తెలివితేటలు సూచనలు సలహాలు ఇవ్వగలుగుతారు తప్ప వాటిని వీళ్ళు సద్వినియోగపరచుకోలేరు. అది వీళ్ళ జీవితంలో మైనస్ పాయింట్. అదే వీళ్ళ టాలెంట్ ఏంటో వీళ్ళ స్కిల్ ఏంటో వీళ్ళు తెలుసుకోగలిగితే మీనరాశి వాళ్ళు ఎప్పుడు మిగతా రాశి వాళ్ళందరికన్నా పై స్థానంలోనే ఉంటారు. అంటే ఒక స్థానాన్ని అధిరోహించేటటువంటి అవకాశం మీనరాశి వాళ్ళకు ఉన్నట్టు ఎవరికీ లేదు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళ గురించి వీళ్ళకి తెలియక ఒక తెలియని అమాయకత్వం, తెలియని భయం ఎప్పుడు వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో అనుకుంటారు కానీ చేయలేరు. అది పెద్ద సమస్య. కానీ ఈ వీడియో విన్న తర్వాత మాత్రం వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. వీళ్ళని వీళ్ళు తెలుసుకోగలుగుతారు. వీళ్ళకంటూ ఒక ప్రామాణికం, ఒక ట్రాక్ ఏంటనేది వీళ్ళకి అర్థమవుతుంది. అందులో అనుమానం ఏం లేదు. అంతే, వాళ్ళ గురించి వాళ్ళకే ముందు తెలియాలి గురుగారు. చాలా మంది ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతారు కదా లేడీస్ వచ్చేపాటికి, ఒక ఏజ్ వచ్చేపాటికి వాళ్ళ గురించి వాళ్ళకి అంత ముందర ఉన్న కాన్ఫిడెన్స్ అప్పుడు తగ్గిపోతుంది. అట్లానే చుట్టూ ఉన్న వాతావరణం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేకపోగా కూడా వాళ్ళు డిస్కరేజ్ కి గురైపోతూ ఉంటారు. సో మీ వీడియో చూసేపాటికి మటుకు చాలా మంది ఆడవాళ్ళు అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు గురుగారు. సో మీనరాశి వాళ్ళ గురించి చెప్పండి. చాలా సంతోషం. మీనరాశి వాళ్ళు చెప్పాను కదా, రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల శారీరక అందం చాలా బాగుంటుంది వీళ్ళకి. గురుడు దేవతలందరికీ కూడా గురువు అవుతాడు. దేవతలందరికీ కూడా అంచేత ఏంటంటే చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, గుణవంతులని చెప్పచ్చు. సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు. అలాగే అనవసరంగా ఎవరిని తిట్టడం కానీ, దూషించడం కానీ, మోసం చేయడం కానీ, తప్పుడు లక్షణాలు కానీ వీళ్ళలో ఎక్కువగా ఉండవు. అలాగే ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. చిన్నప్పటి నుంచి కూడా అందం పట్ల ఆసక్తి విపరీతంగా ఉంటుంది. చదువు పట్ల ఆసక్తి విపరీతంగా ఉంటుంది. ప్రతిసారి ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు వీళ్ళు. చదువుకునేటప్పుడు కానీ, ఆడుకునేటప్పుడు కానీ, ఎప్పుడైనా సరే పోటీతత్వం విపరీతంగా ఉంటుంది. వీళ్ళకన్నా బాగా చదివే వాళ్ళని చూసి విపరీతంగా మోటివేషన్ తెచ్చుకుని వాళ్ళకన్నా బాగా చదవాలని ఎక్కువగా శ్రమ పడతారని చెప్పచ్చు. రెండోది అసూయ పడతారని కూడా చెప్పచ్చు. వీళ్ళకన్నా బాగా చదివే వాళ్ళన్నా, అందంగా ఉన్న వాళ్ళన్నా, తెలివిగా ఉన్న వాళ్ళన్నా చూసి కొంచెం అసూయ పడతారు. కానీ వాళ్ళకన్నా పై స్థాయికి వెళ్ళడానికి కృషి ఖచ్చితంగా చేస్తారు. అసూయ పడిపోయి వదిలేయడం వేరు, దాన్ని ఆదర్శంగా తీసుకుని ఎదగడం వేరు. వీళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయి. అంటే అవతల వాళ్ళని తొక్కేయడం కాదు, అవతల వాళ్ళకన్నా ఎదగడానికి ఇప్పుడు అదే రూట్లో ప్రయాణం చేసి వాడిని తొక్కేసి ఎదగడం వేరు, వాడి పక్క నుంచి స్పీడ్గా వెళ్ళడం వేరు, దాటించుకుని వెళ్ళడం వేరు. ఆ దాటించుకుని వెళ్ళగలిగే లక్షణాలు స్త్రీలలో ఉంటాయి చెప్పచ్చు. చూడడానికి వీళ్ళు కొంచెం చామంచాయి రంగులోను లేదా ఎరుపు రంగుతో సంబంధించినటువంటి రంగులోను, అలాగే దీనికి సంబంధించి కొంచెం అందంగా ఉంటారు. బాగా ఎక్కువగా అందంగా ఉండేవాళ్ళు తెల్లగాను చామంచాయి రంగులోను పసుపు రంగులోను ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి అందమే కాదు, శారీరక సౌష్ఠవం కానీ, శిరోజాలు కానీ, కళ్ళు కానీ, చక్కని పళ్ళ వరస కానీ అన్నీ కూడా చూపరులను ఆకట్టుకునేలా ఉండడమే కాదు, ఎక్కువ మంది వీళ్ళని ప్రపోజ్ చేసేలా ఉంటాయని చెప్పచ్చు. దానివల్ల వీళ్ళకి యుక్త వయసులో బాగా విపరీతంగా శారీరక పరమైనటువంటి కోరికలు ఉంటాయి, దానికి తగ్గ రిలేషన్స్ ఉంటాయి,
దాని తగ్గ ప్రేమ వ్యవహారాలు కూడా ఉంటాయని చెప్పచ్చు. అయితే దురదృష్టం ఏంటంటే వీళ్ళ జీవితంలో నమ్మక ద్రోహాలు ఎక్కువ. కాబట్టి యుక్త వయసులో వెళ్ళి అనవసరమైన వ్యక్తులతోటి నమ్మి వివాహం కోసం అవ్వచ్చు, రిలేషన్ కోసం అవ్వచ్చు, ఏదైనా సరే వ్యవహారం దూరం వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిన తర్వాత బ్రేకప్స్ ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. దాన్ని వీళ్ళు తీసుకోలేరు అని చెప్పచ్చు. అంటే తట్టుకుని మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వీళ్ళ జీవితంలో తక్కువ ఉంటుంది. టేక్ ఇట్ ఈజీగా తీసుకుని ఎవరు పడితే వాళ్ళతో సర్దుకుపోయే మనస్తత్వం వీళ్ళకి ఉండదు. కాబట్టి వీళ్ళ జీవితంలో నమ్మక ద్రోహాల విషయంలో కానీ, మోసాల విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ మంచిది కాదు. సాధారణంగా వీళ్ళ అందానికి వీళ్ళ తెలివితేటలకి అందరూ ఆకర్షితులైపోతూ ఉంటారు. వీళ్ళు వచ్చేస్తున్నారు కదా, ఇష్టపడిపోతున్నారు కదా, పొగిడేస్తున్నారు కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నట్లయితే దెబ్బతింటారు. సాధారణంగా వీళ్ళకి ఏంటంటే నమ్మక ద్రోహాలు ఎక్కువ. చదువుకునే వయసులో దగ్గర నుంచి కూడా స్నేహితులు అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళ ఎదురుగుండా ఒకలా మాట్లాడతారు. వీళ్ళ వెనకాల మాత్రం వీళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడడం, లేదా వీళ్ళ మీద నిందలు వేయడం. వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఎవరు అబ్బాయితో మాట్లాడుతున్నారని అనుకుందాం, మీకు తెలియదా వాళ్ళిద్దరూ చాలా ఎదురుకెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు, ఏదో చేసేసుకుంటారు. ఇలాగేంటంటే మాట్లాడినా సరే నిందలు వేయడం, లేనిపోను చెప్పడం, ఇలాంటివి వీళ్ళ జీవితంలో చాలాసార్లు ఉండడం వలన ఎక్కువగా వీళ్ళు సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నదానికన్నా ఎక్కువగా వీళ్ళు చెడ్డగా పేరు తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. అది పెద్ద సమస్య వీళ్ళ జీవితంలో. అలాగే విద్యా విషయంలో చూసుకున్నట్లయితే కనుక చాలా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు వీళ్ళు. చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యలు, మ్యాథ్స్, చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యపరమైనటువంటి వృత్తులు, మెడికల్ సైన్సు, కంప్యూటర్ సైన్సులు, ఇలాంటి వాటిలో బాగా ప్రావీణ్యం అవ్వగలుగుతారు. అలాగే కంప్యూటర్ విద్యల పట్ల విపరీతమైన శ్రద్ధ, ఆసక్తి బాగా ఉంటాయి వీళ్ళకి. అలాగే విజ్ఞానపరంగా అంటే జనరల్ పరమైనటువంటి నాలెడ్జ్ కానీ, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫారం ద్వారా ఏదైనా మీడియా యాంకరింగ్ చేయడం ద్వారా కానీ, రిపోర్టర్లుగా కానీ, రకరకాల అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి విషయంలో, నాలెడ్జ్తో చేసే పనుల విషయంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో కూడా వీళ్ళకి విపరీతమైన గౌరవ మర్యాదలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? సాధారణంగా చూడండి, ఏ ఇంట్లోనైనా సరే ఒక ఆడది అమాయకురాలు కొంచెం తెంగరది ఉందనుకోండి, ఎంత అందంగా ఉన్నా ఎంత ఇది ఉన్నా సరే తీసి పాడేస్తుంటారు. నువ్వు మాట్లాడదు, నీకేం తెలియదు అంటూ ఉంటారు. అదే ఇంట్లో ఒక తెలివైన స్త్రీ ఉందనుకోండి, భార్య ఉందనుకోండి, ఆవిడ పొజిషన్ వేరేగా ఉంటుంది. ఎంత మగవాడైనా, ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఈవిడిని చాలా గౌరవిస్తారు, సూచనలు సలహాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళ జీవితంలో ఏంటంటే ఇంట్లో ఈవిడ గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ఈవిడ పెత్తనం ఉంటుందని కూడా చెప్పచ్చు. డబ్బుల విషయంలో కానీ, నిర్ణయాల విషయంలో కానీ పెత్తనం వహించే పరిస్థితి. లేదా భర్త అయి ఉండొచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా ఇలా చేద్దాం అనుకుంటున్నానే, ఇలా కారు కొందాం అనుకుంటున్నాను, ఇలా ఇల్లు కొందాం అనుకుంటున్నాను, లేకపోతే ఉద్యోగం మారుదాం అనుకుంటున్నాను, నీ ఆలోచన ఏంటి అని అడిగి నిర్ణయాలు తీసుకుని సలహాలు తీసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. కారణం ఏంటంటే వీళ్ళ చదువు, వీళ్ళ విజ్ఞానం, వీళ్ళ తెలివితేటలు అంత బాగుంటాయని చెప్పచ్చు. స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ ఎదుటి వాళ్ళకి అంటే రాని వాళ్ళకి నేర్పడాలు కానీ, బోధించడాలు కానీ, టీచింగ్ విషయంలో కానీ వీళ్ళు చాలా బాగా నిష్ణాతులు చెప్పచ్చు. వీళ్ళకి ఎంత అర్థమైందో అంత, వీళ్ళకి అర్థమైన దానికన్నా బాగా అవతల వాళ్ళకి వర్ణించగలరు. అర్థమైందా మీకు? అంటే అర్థం చేసుకుని అర్థమైన దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వివరించగలిగే తెలివితేటలు ఉంటాయి. అంటే గురుడు అధిపతి కనుక ఎగ్జాక్ట్గా బాగా చెప్పారు. మీకు జాతి షో వచ్చేసింది మాతో మాట్లాడి మాలాంటి వాళ్ళతో. కారణం ఏంటంటే గురుడు వాక్కు కూడా అధిపతి. ఎవరైనా సరే బాగా మాట్లాడగలుగుతున్నారు, లేదా అసలు ఈ యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చారు, లేదా ఇలాంటి వృత్తిలోకి వచ్చారు అంటే కనుక వాడికి ఫస్ట్ గురుడు బలంగా ఉన్నాడని అర్థం. ఏం చేస్తారంటే వాక్కు అధిపతి అనమాట. వాక్చాతుర్యం దానివల్లే వస్తుంది, సమయస్ఫూర్తి, తెలివితేటలు అని కూడా. కాబట్టి వీళ్ళకి ఆ గురుడు అధిపతి అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి మాటే వీళ్ళ అద్భుతమైనటువంటి ఆయుధం. మాటలతో ఎవరినైనా కృంగదీయగలరు, ఎవరినైనా సరే మెప్పించగలరు, ఎవరినైనా ఆకట్టుకోగలరు, ఎవరినైనా వశం చేసుకోగలరు, ఎవరినైనా ఏడిపించగలరు. అలాంటి వాక్చాతుర్యం వీళ్ళలో ఉండడం వలన వీళ్ళు అర్థం చేసుకోగలరు, బాగా మాట్లాడగలరు, మంచి స్పీకర్గా ఉండగలరు. అందునే ఆడవాళ్ళు కనుక టీచర్లుగా కానీ, లెక్చరర్గా కానీ ఇలాంటి వాటిలో బాగా ప్రావీణ్యం అవ్వగలుగుతారు వీళ్ళు. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కానీ వీళ్ళు ఎక్కువగా సెటిల్ అవుతారు. ఎందుకంటే మామూలుగా గురుడు కూడా గవర్నమెంట్ సెక్టార్కి, గవర్నమెంట్ పరమైన ప్రభుత్వ ఉద్యోగాలకి అధిపతి. దాంతోపాటు రవి కూడా బలంగా ఉండాలి. ఒకవేళ జాతకంలో గురుడు బలంగా ఉండి రవి బలంగా ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పచ్చు అనమాట. అందుకనే కాబట్టి వీళ్ళు ఎక్కువగా
ఎంఆర్ఓలు కానీ లేకపోతే ఇలాగా ఏదైనా కమాండింగ్ ఉండేటటువంటి ఫీల్డ్లో ఉండేటటువంటి వాటిల్లో కానీ ఇలాంటి వాటిల్లో వీళ్ళు బాగా రాణించగలుగుతారని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి టీచింగ్తో పాటుగా అనేక రకాల పరిశోధనల పట్ల ప్రయోగాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అందుకని ఇందులో స్త్రీల్లో కూడా ఎక్కువగా ఏంటంటే అనేక రకాల ఉద్యోగాలు చేయగలుగుతారు వీళ్ళు. రిస్క్ చేసే ఉద్యోగాలు కానీ ప్రయోగాలు చేసే ఉద్యోగాలు కానీ ఆర్మీ రంగంలో కానీ నేవీలో కానీ ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు బాగా నిష్ణాతులు అవ్వగలుగుతారు. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో వీళ్ళు బాగా ఈజీగా వీళ్ళు ప్రావీణ్యం అవ్వగలుగుతారని చెప్పచ్చు. త్వరగా నేర్చుకోవడం అనమాట. అందుకనే వీళ్ళకి టెక్నాలజీ బాగా అర్థం అవడం వల్ల ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ లేకపోతే కంప్యూటర్ పరికరాలు ఇలాంటి వాటిలో కూడా అవగాహన బాగా ఉంటుంది. ఇప్పుడు బాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు అనుకోవచ్చు లేదా దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ కోడింగ్లు విద్యలు అవ్వచ్చు, ఇలాంటివి వీళ్ళు తొందరగా అర్థం చేసుకుని దాంట్లో బాగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారని చెప్పచ్చు. అందుకనే వీళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే సాధారణంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఎవరి దగ్గర స్కిల్స్ టాలెంట్ ఉంటాయో తెలివితేటలు ఉంటాయో వాడిని ప్రతి ఒక్కడూ క్యాచ్ చేసుకుంటాడు. ప్రతి కంపెనీ క్యాచ్ చేసుకుంటుంది. వాడు వదులుకోదు కంపెనీ, వాడిని ఎత్తుమే పెట్టుకుంటారు, వాడికి ఎక్కువ జీతాలు ఇస్తారు, పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళ కోసం వల్లేస్తారు. అవునా కదా? ఈ కంపెనీలో ఇంకో కంపెనీ మారితే జీతాలు పెరుగుతుంటాయి. కారణం ఏంటి? ఆ కంపెనీ వాడి వీడిని కోరుకున్నాడు. ఎవరిని కోరుకుంటాడు అలాగా? వాడి దగ్గర టాలెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే కదా. అంచేత అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉండడం వల్ల నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, నాకు ఏదో జీవితం అయిపోయింది అనుకోక్కర్లేదు. ఎందుకంటే మీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి మీరు ప్రైవేట్ రంగంలో కూడా బ్రహ్మాండంగా వృద్ధిని సాధించగలిగే తెలివితేటలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు బాగా ఉన్నాయి మిగతా రాశులతో పోల్చుకున్నట్లయితే. కాబట్టి అద్భుతమైనటువంటి తెలివితేటలు. ఇక ప్రధానమైన విషయం వీళ్ళ జీవితంలో పెద్ద సమస్య ప్రేమ వివాహాలు లేదా వైవాహిక జీవితం. అది పెద్ద సమస్య. ఎందుకంటే సాధారణంగా ఉన్న అమ్మాయిలు అనుకోండి, తల్లిదండ్రులు చూపించిన సంబంధం చూసి చేసేసుకుంటారు, మంచోడు వస్తే గొడవ లేదు, లేదంటే అయిపోయిన జీవితం అనుకుని కాలక్షేపం చేస్తారు. వీళ్ళు అలా కాదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ తెలివితేటల వల్ల అవ్వచ్చు, వీళ్ళకి అద్భుతమైనటువంటి ఒక సెలెక్ట్ చేసుకునే కూడా ఉంటుంది. వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఎలాంటి మొగుడు కావాలో, ఎలాంటి వాడితో రిలేషన్ పెట్టుకోవాలో, వీళ్ళ జీవితం ఎలా ఉండాలో వీళ్ళు ఇమాజినేషన్ చేసుకోగలుగుతారు. సొంతంగా వీళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. వీళ్ళు రాజీ పడడానికి సిద్ధపడరు. దానికి ఆ లెవెల్ దాటిపోయి దిగిపోవడానికి కానీ కాంప్రమైజ్ అవ్వడానికి కానీ సిద్ధపడరు. కాబట్టి ఆ కారణంగా వీళ్ళకి భర్త విషయంలో టెన్షన్ ఉంటుందని చెప్పచ్చు. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కోరికలు పుట్టినప్పటి నుంచి కూడా నాకు ఎలాంటి వాడు వస్తాడు, నేను ఎలాంటి వాడిని చేసుకోవాలి, ఉద్యోగస్తుని చేసుకోవాలా, వ్యాపారస్తుని చేసుకోవాలా, ప్రేమించి చేసుకోవాలా, పెద్దవాళ్ళు చేసి పెళ్లి చేసుకోవాలా, ఒక కన్ఫ్యూజ్ మైండ్, తెలియని భయం. పెద్దవాళ్ళు చూస్తే ఎలాంటి వాడు వస్తాడో, నేను చూసుకుంటే ఎలాంటి వాడు అవుతాడో, ఇలాగా భయంతో సెలెక్ట్ చేసుకుంటారని చెప్పచ్చు. అందుకని వీళ్ళు తొందరగా ఎవరు పడితే వాళ్ళతోటి కమిట్ అయిపోరు. మ్యారేజ్కి అవ్వచ్చు, ఇంకోటి దానికి అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఒక భయం ఉంటుంది. కారణం వీళ్ళకి ఒక క్వాలిటీగా బతకాలనుకుంటారు లైఫ్లో. ఎలా పడితే అలా బతికేసి తాగుమోతోడు వచ్చిన తిరుగుబోతోడు వచ్చిన అడ్జస్ట్ అయిపోయి ఇలా బతికేయాలనుకోరు. భర్త మంచివాడు రావాలి, ప్లస్ నేను భర్తకి సపోర్ట్ ఉండాలి, మా ఇద్దరు రిలేషను బ్రహ్మాండంగా ఉండాలి, మేము సంఘంలో పేరు తెచ్చుకోవాలి, మాకంటూ మంచి ఫ్యామిలీ ఉండాలి, సంఘంలో మేమంటూ గొప్ప స్థాయిలో ఉండాలి, ఒక మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉండాలనేటటువంటి కోరికలు అనమాట. అలాంటి మేము సుఖపడాలి, హ్యాపీగా బతకాలి, మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా అబ్బా వీళ్ళ జంట బాగుందిరా అనుకునేలా ఉండాలి, ఎప్పుడూ మేము దెబ్బలాడుకోకూడదు బయట అనేటటువంటి ఒక ప్రత్యేకమైన ఒక స్థిరమైనటువంటి కోరికలు ఉంటాయి వీళ్ళకి. దానివల్ల ఆ కోరికలు బలంగా ఉండడం వల్ల ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎవరినైనా ప్రేమించినా కూడా పెళ్లి చేసుకునే దాకా వెళ్ళిపోయినా కూడా ఒక భయం లోపల, వీడు ఇప్పుడు బాగానే ఉన్నాడు రేపు ఎలా ఉంటాడో అన్న భయంతో వీళ్ళు రిలేషన్లో ఉంటారు. వీళ్ళకి కూడా జీవితంలో ప్రేమ వ్యవహారాలు, శారీరక కోరికల ప్రభావము, నమ్మక ద్రోహాలు, కొంతమంది వ్యక్తితో రిలేషన్స్ వెళ్ళి బ్రేకప్ అవడాలు, కొన్ని తప్పులు చేయగలగడాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పచ్చు. ప్రేమ వివాహం అంటే అసలు ఎంత శాతం వరకు వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది? 70% ఆడవాళ్ళలో ప్రేమ వివాహాలే మీనరాశి వారికి ప్రస్తుత కాలంలో నేను చూస్తున్నటువంటి దాంట్లో. వీళ్ళకి వచ్చే భాగస్వామి ఎలా ఉంటారు గురుగారు? అదేగా చెప్తున్నాను, భాగస్వామి విషయంలోనే వీళ్ళు ఆ 70% ఉండేటటువంటి ప్రేమికులు కూడా ఈ భాగస్వామి విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటారు. జాతకాలు చూపించుకుని, జాతకాలు నప్పితేనే పెళ్లి చేసుకోవడానికి, నప్పకపోతే ఏదో పరిహారాలు చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప తొందర నిర్ణయాలు తీసుకుని గోతులో పడిపోవడానికి ఇష్టపడరు వీళ్ళు. నాలెడ్జ్ ఉన్నంత మటుకు కూడా వీళ్ళు.
కాబట్టి సాధారణంగా ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు జరుగుతాయి. జరుగుతాయి. రెండోది, పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుంది. అమ్మా నాన్న సంబంధం తెచ్చేసారని చేసేసుకోవడం కాదు, వీళ్ళకంటూ సొంతంగా అభిప్రాయాలు, అవసరమైతే గంట వాడితో మాట్లాడాలు, 4 రోజులు చాటింగ్లు చేయడాలు, అభిప్రాయాలు తెలుసుకోవడాలు అంతా అయిన తర్వాతే, ఇష్టాలు మార్చుకున్న తర్వాతే పెళ్ళికి ఒప్పుకుంటారే తప్ప ఆ వెయిటింగ్ పీరియడ్ పెట్టి వాడిని కొంచెం బాగా పర్యవేక్షణ చేసి అప్పుడే ఒప్పుకుంటారే తప్ప కంగారుగా పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే చెప్తున్నాం కదా, వీళ్ళ జీవితంలో కాంప్రమైజ్ అవ్వరు, వీళ్ళకి మంచి లైఫ్ కావాలి, ఆ లక్షణాలు బాగా ఉంటాయి. కానీ నిజంగానే అలా మంచి లైఫ్ ఉంటుందా గురు? అద్భుతంగా. వీళ్ళని ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఆ మొగాడు ఎవడైనా సరే. ఎందుకంటే ప్రాణం పెడతారు వీళ్ళు. ప్రేమించిన వాడికి కావచ్చు, నమ్మిన వాళ్ళకి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, విపరీతమైన ప్రేమను చూపించడంలో మీన రాశి వారు అద్భుతం. ఎందుకంటే వీళ్ళకి మనుషులు కావాలి, ప్రేమ కావాలి. మనుషులు లేకుండా వీళ్ళు, ఆ ప్రేమాభిమానాలు లేకుండా వీళ్ళు బతకలేరు. అందులో వీళ్ళు ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేస్తారు. నేను ఇలా అనుకుంటున్నాను నీ గురించి, నీ పద్ధతి ఇలా బాగోలేదు, నువ్వు ఇలా మారితే బాగుంటుంది, ఎందుకు ఈ సమస్యలు తెచ్చుకోవడం, ఇలాగంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం కదా, వీళ్ళకి మాటలు బాగా వచ్చు. కాబట్టి అవతల వాళ్ళలో ఏ చెడు లక్షణాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో చెప్పి, కాబట్టి మనం హ్యాపీగా ఉందాం, అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు, ప్రశాంతంగా బతుకుతావు, నువ్వు మారు, నేను మారుతాను అని ఒక రకంగా కౌన్సిలింగ్ ఇచ్చుకుని వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ జీవితాలు మార్చుకోగలుగుతారే తప్ప అనవసరంగా ఎలా పోతే అలా జీవితం గడిపేయడం, గొడవలు పెట్టేసుకుని విడాకులు తెచ్చేసుకోవడం, విడిపోవడాలు సాధారణంగా చేయరు వీళ్ళు. అలాంటి తప్పులు చేయరు వీళ్ళు. నిజంగా ఈ మీనరాశి అమ్మాయిలతో విడాకులు దాకా వెళ్ళారు అంటే కనుక అవతలవాడు ఎంతో దుర్మార్గుడు అయితే తప్ప, అవతలవాడు బాగా ఇంకా వాడిని ఇంకా ఎవరిని భరించలేదన్నమాట. అలాంటి స్థాయి మనిషి అయితే తప్ప వీళ్ళతో గమ్మున విడాకులు వెళ్ళే అవకాశాలు ఉండవు. కారణం ఏంటంటే సమాజం కోసం అవ్వచ్చు, రకరకాల కారణాలు అవ్వచ్చు, ఈ అమ్మాయి ఎవరిని వదులుకోవడానికి ఇష్టపడుతుంది, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వదులుకోవడానికి ఇష్టపడతాం. కాబట్టి ఆ లక్షణాలు బాగా ఉంటాయి మీనరాశి అమ్మాయి. గురుగారు, వీళ్ళకి సంతాన పరంగా ఎలా ఉంటుందండి? బ్రహ్మాండం. అదే చెప్తున్నాను, గురుడు బ్రహ్మాండంగా అధిపతి అయినప్పుడు సంతానానికి యోగమే. కాకపోతే జాతకంలో పితృశాపాలు, సర్పశాపాలు, కుజుదోషాలు, కాలసర్పదోషాలు ఇలాంటివి ఏవీ లేకుండా ఉండి, జాతకంలో కూడా గురుడు బలంగా ఉండి ఇవన్నీ బాగుండి, రెండోది భర్త జాతకంలో కూడా జాతకాలు బలంగా ఉండి ఈ దోషాలు లేకుండా ఉంటే వీళ్ళకి బహు సంతాన యోగ్యత, బహుపుత్ర సంతాన యోగ్యత, ఎక్కువగా అబ్బాయిలు పుట్టే అవకాశాలు, అలాగే ఎక్కువగా సంతానం కలిగే అవకాశాలు, నార్మల్ డెలివరీ అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఈ జాతకంలో దోషాలు ఉన్నప్పుడు, ఈ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వరుసగా అమ్మాయిలు పుట్టేయడమా, లేదా అసలు పుట్టకపోవడమా, లేదా మిస్క్యారీలు అయిపోవడమా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లేదా రెండో పెళ్ళిళ్ళు జరగడాలా, ప్రేమ వివాహాలు బెడిసి కొట్టడాలా, ఇవన్నిటికీ కారణం జాతకంలో ఉండేటటువంటి ప్రత్యేక దోషాలు. సాధారణంగా అందులోనూ రేవతి నక్షత్రం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండేటటువంటి స్త్రీకి ఖచ్చితంగా చూపించుకోవాల్సినటువంటిది కుజదోషాలు. వీళ్ళకి ఏంటంటే వర్తించదు సాధారణంగా, కానీ వర్తించని కుజదోషం ఇంకా ఎక్కువ ప్రమాదం. సమస్య అది. సాధారణంగా ఏం చెప్తారంటే అబ్బాయి వర్తించదని నేను చెప్పేసి పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు. మామూలుగా ఏ సామాన్యమైనటువంటి ఏ పురోహితుడు దగ్గర ఇంకోటి దగ్గర తీసుకువెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఒక లెవెల్ దాకా చూసి పాయింట్లు చూసాం ఇంకోటి చూసో పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఎక్కువగా దెబ్బతినేసేది ఇక్కడ వీళ్ళు. వర్తించని కుజదోషానికి కంపల్సరీ పరిహారం చేసుకోవాలి. చేసుకుని దానికి సంబంధించి కళ ప్రదోష పరిహార శాంతి చేసుకుని వివాహం చేసుకుంటే ఈ మీన రాశి వాళ్ళకి ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇప్పటిదాకా, అంటే చాన్నాళ్ళ నుండి చూస్తున్నా కూడా సంబంధం కుదరట్లేదు అంటే ఇలాంటి దోషాలు ఏమన్నా కంపల్సరిగా ఈ దోషాలు ఉంటాయి వాళ్ళకి. అది టేక్ ఈజీగా తీసుకుంటారు, తెలియక తీసిపాడేసేలా ఉంటాయి పైకి చూస్తే. కానీ ఇంటర్నల్గా వర్తించని కుజ దోషానికి పరిహారం కంపల్సరీ. అది చేసుకున్న తర్వాత ప్రయత్నాలు చేసుకోవాలి, పెళ్లి ప్రయత్నాలు. అప్పుడు వీళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి తప్ప లేకపోతే దెబ్బతినేస్తారు. దిక్కుమాల సంబంధాలు వచ్చి గొడవలు పడి విడిపోయి రెండో పెళ్ళిళ్ళు చేసుకుని మూడో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు ఎక్కడో ఉండి వీళ్ళు ఎక్కడ, రకరకాల సమస్యలండి. సంతానాలు సరిగ్గా కలక్క, సంతానానికి అంగవైకల్యాలు బట్టి పిల్లలు ఎక్కడో ఉండి విదేశాల్లో ఉండి చనిపోయినా సరే చూడడానికి రాకుండా, ఒకటి కాదు ఆ దోషం అన్ని రకాలుగా చూపిస్తుంది. అది సాధారణంగా ఎవరు కూడా కుజదోషం అంటే కేవలం పెళ్లి వరకే అనుకుంటారు. అసలమ్మా చాలా బాబోయ్, ఆ కుజుడు రుణాలకి కారకుడు, మహానుభావుడు, రోగాలకి కారకుడు, అన్నిటికీ కారకుడు వాడే. అంటే ఏ వయసులో అయినా బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ముందుగానే పరిహారం చేసుకోవాలి. సాధారణంగా పెళ్లి దాకా చూస్తారు, వదిలేస్తున్నారు వీళ్ళు. తర్వాత కుజుని పట్టించుకోవడం మానేస్తున్నారు. డిలీట్ అయిపోయినట్టుగా, వ్యాలిడిటీ అయిపోయినట్టుగానే. అసలు సంబంధం లేదు అది. అందులో ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే మాలాంటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో పంపితే జాతకం చూసి చెప్తాం, ఏంటి ఏదైనా దోషం ఉందంటే ముందే దాన్ని పరిహారం చేయించి పెళ్లి చేసుకోమ్మా,
సంబంధాలు చూసుకోమ్మా అప్పుడు చెప్తావు. లేదా చదువుకు రావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వివాహానికి కావచ్చు, సంతానానికి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, ఇవన్నిటికీ కూడా ఆడవాళ్ళకి ఖచ్చితంగా చూడాలి జాతకం. మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూసి చెప్తాం, ఏదైనా పరిహారాలు అవసరమైతే చేస్తుంటాం. తద్వారా ఎదురుకెళ్తే భవిష్యత్తులో వీళ్ళు దెబ్బతినకుండా ఉంటారు. కానీ ఎవరైతే అలా జాగ్రత్త పడ్డారో వాళ్ళ జీవితంలో ఈ పొరపాట్లు జరగవు. ఎప్పుడైతే ఆ పొరపాటు జరగలేదో వీళ్ళ జీవితంలో, వైవాహిక జీవితంలో వీళ్ళు అనుభవించే సుఖం ఎవరు అనుభవించలేరు. ఇంచేత భర్తతో ఆనందం ఉంటుంది, పిల్లలతో సంతోషం ఉంటుంది, కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది, ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది, బతికిన నాళ్ళు కూడా ఆనందంగా బతుకుతారు వీళ్ళు. పక్క వాళ్ళతో వీళ్ళతో గొడవలు ఉండవు, మాట పట్టింపులు ఉండవు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చిందంటే, ఆ సమస్య బయటికి వెళ్ళిందంటే, ఆ సమస్య బయట వాళ్ళ వల్ల పెద్దదైపోతుంది. అర్థమైందా? అంచేత ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు, బంధువులు నాలుగు లేనిపోని ఎక్కించి ముందర మనకి మనశ్శాంతి లేకుండా చేసేసి, మన మీద మనకే విరక్తి వచ్చేలా చేసేసి, ఫోన్ నీ బతికేటే ఇలా అయిపోయింది, ఎందుకే అలాంటి చేసుకున్నావు, నీ బాధ చూస్తుంది తట్టుకోలేకపోతున్నానే, వదిలిపాడే అలాంటి ఇలా మాట్లాడతారు తప్ప ఆవిడ బదులుగా మాట్లాడతారు. అక్కడతో అంతేనమ్మా, ఫోన్ల వల్లే లేనిపోని ప్రేమాత్మాలు చూపించేస్తారు వాళ్ళు, ఆ జాలి చూపించేస్తారు. మనసులో వేరే ఉంటాయి, బాగా అయింది అనుకుంటారు వీళ్ళు. అవన్నీ వినేసి చిచ్చి ఎంత అవమాన పడిపోయినట్టు, నా జీవితం అయిపోయిందని విరక్తి తెచ్చేసి నిజంగా లేనిపోని కోరికలు తెచ్చుకుని విడాకులు లేకపోతారు. ఇలాగా వీళ్ళ జీవితంలో ఆ సమస్య లేకుండా ఉంటే వీళ్ళంత అదృష్టవంతులు లేరని చెప్పచ్చు. ఆ జాగ్రత్తలు పడితే వీళ్ళు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందమ్మా వీళ్ళకి. ఎందుకంటే సాధారణంగా వీళ్ళ జాతక రీత్యా, గోచార రీత్యా చూసుకున్నట్లయితే చక్కని శారీరక బలం ఉంటుంది వీళ్ళకి, దృఢత్వం ఉంటుంది, అంగ సౌష్ఠవం చాలా బాగుంటుంది, శారీరకపరమైనటువంటి సౌందర్యం, గుణగణాలు, లక్షణాలు చాలా బాగుంటాయి వీళ్ళకి. కాబట్టి సాధారణంగా ఆరోగ్యం అయితే పెద్ద రిస్కులు ఉండవు. కానీ మధ్య వయసు వచ్చేసరికి మాత్రం వీళ్ళకి థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి సమస్యలతో పాటుగా ఉపకాయం సమస్యలు, తొందరగా వెయిట్ గెయిన్ అయిపోవడం లాంటివి, తక్కువ తిన్న వెయిట్ గెయిన్ అయిపోవడం లాంటివి ఎక్కువగా మనం ఈ మీన రాశి వాళ్ళని చూస్తుంటాం. జుట్టు రాలిపోతూ ఉండడాలు, లేకపోతే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, అరికాళ్ళు మంటలు, పాదాలు పగిలిపోతుండడాలు, ఇలాంటి సమస్యలు, రక్త సంబంధ దోషాలు ఎక్కువ చూస్తుంటాం. కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. దానికి కూడా దైవ బలము, గ్రహ బలము, జాతక బలము చూసుకుని జాతక వెళుతుంటే ప్రమాదాలు అయితే జరగవు వీళ్ళకి. సాధారణంగా హాస్పిటల్ పాలైపోయి శస్త్రచికిత్సల దాకా వీళ్ళకి. కాబట్టి తద్దు జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. కాకపోతే వీళ్ళకి బ్లడ్ ఎప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి. బ్లడ్ తక్కువగా ఉంటుండడం వల్ల తలకాయ నొప్పులు వస్తుండాలు, మైగ్రేన్లు, రకరకాల కారణాల చేత నిస్సత్వ, నీరసము ఇవన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఎక్కువగా టెస్టింగ్లు చేయించుకుంటుండాలు, జాగ్రత్త పడుతూ ఉండాలి. చేసుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బంది పడక్కర్లేదు. ఇక ప్రొఫెషన్ విషయం చూసుకున్నట్లయితే వీళ్ళు కనుక ఏ వృత్తిలో ఉన్నా, ఏ జాబ్ చేసినా, ఏ వ్యాపారం చేసినా ఒక మెట్టు నుంచి ఎదిగి 100వ మెట్టుకి ఎదగడానికి ఎక్కువ టైం పట్టదు. పరిగెడతారని చెప్పచ్చు, నడవరు, త్వరగా సక్సెస్ అయిపోతారు, పరిగెడతారు వీళ్ళు. అలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉండడం కారణం చేత వీళ్ళు ఉద్యోగాలు చేసే చోట మంచి మంచి అధికారంలో వెళ్ళిపోతుంటారు, ప్రమోషన్లు తొందరగా తెచ్చుకోగలుగుతారు. ఇంకా వ్యాపారాలు చేసే చోట అయితే వీళ్ళని ఎవ్వరూ పట్టుకోలేరని చెప్పచ్చు. ఎందుకంటే సాధారణంగా వీళ్ళు కనుక వ్యాపారంలోకి వచ్చారంటే కనుక వ్యాపారానికి కావాల్సింది ఏంటి? మాట ప్లస్ నిర్ణయాలు, తెలివితేటలు. వాటన్నిటికన్నా ఇంకొకటి ఉంది, ధైర్యం. వ్యాపారానికి ఇవన్నీ ఉన్నా కూడా ధైర్యం లేకపోతే వ్యాపారం చేయలేరు. ఇంచేత కాంపిటీషన్, అప్పులు తీసుకోవాలి, వ్యాపారాలకి లోన్లు తీసుకోవాలి, పెట్టుబడులు పెట్టాలి, పెట్టింది తిరిగి వస్తుందా రాదా, మనం వ్యాపారం చేయగలమా లేదా, ఈ భయాలతో వ్యాపారాలు చేశారనుకోండి నష్టపోతారు. అదే ధైర్యంతో, కాన్ఫిడెన్స్ తోటి వ్యాపారం చేసి ఎలాగైనా వ్యాపారాన్ని సక్సెస్ చేద్దామని కనుక వ్యాపారాలు చేశారనుకోండి వీళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే వీళ్ళు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు ఈజీగా సంపాదించగలరు. వీళ్ళు 100 రెట్లు సంపాదించగలిగేటటువంటి తెలివితేటలు వీళ్ళకి బాగా ఉన్న కారణం చేత వ్యాపారాల్లో ఎక్కువగా నిలదొక్కుకోవచ్చు. వీళ్ళు చేయలేని వ్యాపారం లేదు, మగవాళ్ళు చేయగలిగే వ్యాపారాలు కూడా ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. కాబట్టి ఇది మాకు నప్పుతుంది, ఇది మాకు నప్పదు, మేము చీరల వ్యాపారం చేయాలా, బ్యూటీ పార్లర్ వ్యాపారం చేయాలా, బొటిక్స్ పెట్టుకోవాలా కాదు, దానికి మించి మీరు పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మించగలరు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయగలరు. ఆడవాళ్ళు చేసే వ్యాపారాలే అవసరం లేదు మీకు, మగవాళ్ళు చేసే వ్యాపారాలు కూడా మీరు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. చిన్నగా మొదలు పెట్టినా కూడా పెద్దగా అవుతుంది, బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతారు. వీళ్ళకి కలిసి వచ్చే వ్యాపారాలు చూసుకున్నట్లయితే ఐరన్ రంగం, సిమెంట్ రంగం, తర్వాత ఏంటంటే హోమ్ అప్లయన్స్, ఫర్నిచరు, చెప్పులు, కళ్ళజోళ్ళ షాపులు, అలాగే ఫర్నిచర్కి సంబంధించి ప్లాస్టిక్ పరమైనటువంటి సామాగ్రి అమ్మేటటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్, ఇలాంటి వాటిలో అన్నింటిలోనూ బాగా కంప్యూటర్ పరమైనటువంటి పరికరాలు,
ఇవన్నీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా సూట్ అవుతాయి. అలాంటి వాటిలో బాగా సంపాదించగలుగుతారు వీళ్ళు. ఏదైనా వ్యాపారం పెట్టినా, ఏదైనా వ్యవస్థ పెట్టినా పార్ట్నర్షిప్ పని చేయదు. తొందరగా ఎవరితోటి పార్ట్నర్షిప్ పెట్టకుండా సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నట్లయితే వీళ్ళు బాగా వ్యాపారంలో బాగా సంపాదించగలుగుతారు. అంటే ఈ కుటుంబ సభ్యులతో కూడా వద్దంటారా గురుగారు? కుటుంబ సభ్యులతో పర్వాలేదు, కానీ కానీ బయట వాళ్ళతో మటు బయట వాళ్ళతోటి మాత్రం వ్యాపారాలు చేయకూడదు. అంటే నమ్మక ద్రోహాలు అవుతాయి అంటారు. నమ్మక ద్రోహాలు అంటే ఎలా ఉంటాయంటే పని వీళ్ళది, శ్రమ వీళ్ళది, కష్టపడేది వీళ్ళు. వీళ్ళు ఏంటంటే ఓవర్గా రియాక్ట్ అవుతారు, పని ఎక్కువ చేస్తారు, శ్రమ పడతారు బాగా. అవతలాడు బద్ధకంగా ఇంట్లో వచ్చినా నువ్వు వెళ్ళొచ్చేస్తావేంటి వేళకి, నువ్వు చూసే కాస్త అంటూ ఉంటాడు వీడు. వీడికి నిద్ర పట్టదు, ఈ అమ్మాయికి ఇంట్లో మనశ్శాంతి ఉండదు. వ్యాపారం పెట్టిందంటే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. పని దోపిడీ జరుగుతుంది అనమాట. అంటే పెట్టుబడి వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు, వాళ్ళు ఎందుకు పని వాళ్ళ ఇంట్లో పడుకుంటారు శుభ్రంగాను. ఈవిడంతా సేవ చేసి లాభం ఇద్దరికి పంచుకోవాలి సమానంగా. కారణం దానివల్ల తప్ప ఇంకొకటని కాదు. వీళ్ళు బాగా కష్టపడే గుణం ఉండడం వల్ల వీళ్ళు కష్టపడింది వీళ్ళే తినాలి తప్ప పక్క వాళ్ళ దారిపోయడం ఎందుకు, అంతే కదా. కాబట్టి ఇలాంటివన్నీ చేయొచ్చు. ఏ వయసులో సెటిల్ అవుతారు గురుగారు? 40 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా వీళ్ళకి ఒడిదుడుకులు విపరీతంగా ఉంటాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు సొంతంగా ఇండస్ట్రీలు పెట్టచ్చు, ఫ్యాక్టరీలు పెట్టచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఆఖరికి వ్యవసాయ పరంగా కూడా వీళ్ళు సాధించుకోగలుగుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ప్రతి రాశికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం కాబట్టి ఇలాగే మా చేను దగ్గరే ఒక కొండ ప్రాంతం అనమాట అదంతా కూడాను. ఒక ఆవిడకి ఇలాగే ఆలోచన వచ్చి ఏం చేసిందనగా సొంతంగా వ్యవసాయ క్షేత్రాలు అనేటటువంటి తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతున్నాయి చూసుకుంది. సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రస్తుతం బాగా ఇదిగా ఉన్నాయి కాబట్టి ఆవిడ ఆలోచన ఏంటంటే కనుక కొండ ప్రాంతాల్లోకి పోతే బీడు భూములు ఉంటాయి, అక్కడ బోర్లు పడవన్నమాట. బోర్లు పడని ప్రదేశంలో భూమి 5 లక్షలకి 10 లక్షలకి అలా అమ్మేస్తుంటారు వాళ్ళు. అక్కడ విపరీతంగా ఎండ కూడా బాగా ఉంటుంది బీడు ప్రదేశాల్లో. కాబట్టి అలాంటి 10 ఎకరాలు తీసుకుంది ఆవిడ. 10 ఎకరాలు కూడా జాగ్రత్తగా డబ్బులు పెట్టి తీసుకుని ఆవిడ ఆస్తులు ఏవో ఉంటే జాగ్రత్తగా మార్పులు చేర్పులు చేసుకుని తీసేసుకుని ఏం చేసింది, దాంట్లో గవర్నమెంట్ దగ్గర లోన్ తీసుకొచ్చుకుని విద్యుత్ ప్లాంట్ పెట్టింది. అంటే ఏంటి, సోలార్ ప్యానల్స్తో మొత్తం ఒక 9 ఎకరాల పాటు పెట్టేసి 1 ఎకరం సబ్ స్టేషన్కి వాటికి వీటికి స్టాఫ్కి రకరకాల వాటికి పెట్టుకుని అలాగే జాగ్రత్తగా వ్యవహారం చేసి ఆవిడ ఎప్పుడైనా వస్తే ఉండడానికి కూడా ఒక ఫామ్ హౌస్ లాంటిది కట్టుకుని అందులో కాస్త హడావుడంతా చేసుకుంది ఆవిడ. చాలా అందంగా తయారు చేసుకుని పెట్టుకుని దాన్ని గ్రిడ్గా అమ్మేసుకుంటుంది ఆవిడ. యూనిట్కి 3 రూపాయలు వస్తుంది. ఇంత వ్యవస్థ మీద దగ్గర 1,20,000 రూపాయలు ఒక ఎకరానికి చొప్పున 9 ఎకరాలకి కూడా దగ్గర 10 లక్షల రూపాయలు నెలకు వస్తున్నాయి ఆవిడకి ఆదాయం. నెలకి విషయం కాదు గురుగారు అసలు. అదే మరి నేను చెప్పింది అబద్ధం అయితే మీరు ఇంటర్నెట్లో సెర్చ్లు చేసుకోండి, క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీ గ్రిడ్ వాళ్ళని కనుక్కోండి, ఎవరిని కనుక్కోండి, ఇది అబద్ధం అయితే. అసలు ఎంత మంచి బిజినెస్ గురుగారు. అంటే అసలు ఆలోచన రావటం కూడా చాలా గొప్ప విషయం. నేను రాసి వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియో అయ్యాక కోటీశ్వర్లు అని చెప్పాను మీకు. అంతే గురుగారు. ఎందుకంటే ఎవరైతే ఇప్పటిదాకా ఖాళీగా ఉంటున్నారో మీన్ రాసి ఆడవాళ్ళు అయితే తప్పకుండా ఒకసారి ఆలోచించుకోండి. గురుగారు అయితే మీకున్న బ్రెయిన్ మామూలు అయితే కాదని చెప్తూ ఉన్నారు కదా. సో ఏమైనా సందేహాలు ఉన్నా గురుగారిని అయితే నేరుగా సంప్రదించవచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక కన్క్లూజన్ ఒక మంచి పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ పెద్ద సమస్య ధైర్యం అనే పదం వాడి చూసారు ఫస్ట్ మీకు, అది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ కాదు, ఇక్కడ ఇవన్నీ ఎవరు ప్రయత్నం చేసినా ఇవన్నీ సిద్ధిస్తాయి. ఎవరైనా చేయగలిగేది, ఇది ఎవరో నాకు అవ్వదు నీకు అవ్వదని కాదండి. ఇంత వ్యవస్థ చేసి స్పోర్టివ్గా ఎదరికెళ్ళాలంటే ఇంత లోన్ తెచ్చుకుని ఇంత ఆస్తులు తనఖాలు పెట్టి ఇంత అప్పులు తెచ్చి అంత ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేసి చెయ్యాలంటే ఎంత నమ్మకం ఆవిడ మీద ఆవిడకు ఉండాలి, ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి, ఎంత మనం తిరిగి సంపాదించుకోగలమనే ఆసక్తి ఉండాలి. ఇవన్నిట్లకన్నా కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం వెతకడంలో ఈవిడ ఎంత బాగా తెలివితేటలు ఉపయోగించింది అనేది ఎగ్జాంపుల్. అవును గురుగారు. ఎందుకంటే ఓకే ఈ ఐడియా చాలా మందికి వచ్చి ఉండొచ్చు, చాలా మంది డిస్కస్ కూడా చేస్తారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ధైర్యం అయితే ఉండదు కదా. అది మేనరాశి ఆడవాళ్ళు, అది స్పెషాలిటీ. మిగతా రాశి వాళ్ళకి ఈ విషయం చెప్పినా వేస్ట్, ఉపయోగం ఏం లేదు. మేనరాశి ఆడవాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళే అలాంటి పనులు చేయగలరు. స్కూల్స్ పెట్టడాలు, కాలేజీలు పెట్టడాలు, బుక్ స్టాల్స్ పెట్టడాలు, ప్రింటింగ్ ప్రెస్లు పెట్టడాలు, ఫ్లెక్స్లకు సంబంధించినటువంటి వ్యవస్థలు పెట్టడాలు, ఇలాంటివన్నీ కూడా మేన్ రాశి ఆడవాళ్ళు చేయగలరు. వాళ్ళకి వాళ్ళ ఇది బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి ఇదే చేయాలని రూల్ లేదు. అంతే. అవును. నేను ఒక ఎగ్జాంపుల్గా నాకు తెలిసిన ఒక మేన్ రాశి ఆడావిడ నేను చేయించిన పరిహారాల తర్వాత
ఆవిడకు వచ్చినటువంటి ధైర్యంతో, దైవ బలంతో ఆవిడ ప్రశాంతంగా ఎందుకో సరదాగా ఒకరోజు అడవిలో మామూలుగా భద్రాచలం వెళ్ళింది. భద్రాచలం వెళ్ళే దారిలో ఆ మామిడికాయలు కోసుకోవడానికి దానికి దీనికి సరదాగా ఆగారు వీళ్ళు. ఆగినప్పుడు సరదాగా ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ఏరియా కూడా కాదు, అంటే దైవ బలం ఎంత అవసరమో ఇక్కడ చెప్తున్నాను మీకు. అంతే గురు. అంటే కొంతమంది ఏంటంటే పూజలు చేయడం వల్ల ఏంటి ఫలితం, రోజు దేవుడు పూజ చేసుకుంటే ఏంటి ఫలితం అంటే జీవితాలు ఎలా మారుతాయంటే అమ్మా ఇలాగే మారుతాయి. ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తున్న స్లోగన్ అన్నట్టుగా ఆ ఐడియా వాడికి రావాలంటే అక్కడ ఆ దైవ బలం ఏదో వీడి బుద్ధిలో ప్రచోదింపచేసి ఒరేయ్ నువ్వు ఈ రోజు ఇలా వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళు అని మార్గం అనిపించడం, వెళ్ళే దారిలో ఇగో ఏదో చూపించడం, చూపించాక ఒక ఐడియా రావడం, ఇది ఇలా చేస్తే ఎలా బాగుంటుందని అది దానికి అవడం సలహా ఇవ్వడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఏదో దైవబలం వెనకాల ఉంటేనే జరుగుతాయి. ఖచ్చితంగా అవును. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం ఎంతో మంది ఎన్నో ఏళ్ల నుండి కష్టపడుతూ ఉంటారు, అయినా కూడా ఎందుకు అంత కష్టపడినా అంత డబ్బు పెట్టినా ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనుకుంటూ ఉంటారు. మన వెనకాల నడిపించే దైవ బలం కూడా అంతే కదా. మళ్ళీ ఇంకో లాజిక్ చెప్తాను ఇందులో. ఇలాగే ఈవిని చూసి ఇంకొకటి ప్రయత్నం చేశాడు ఏంటి, వాడికి పర్మిషన్ రాలేదు. విచిత్రం, కారణం ఏంటో తెలియదు దానికి. అలా చెప్తున్నాడు. అలాగేంటంటే ఏది ఏమైనా కూడా దైవ బలం గ్రహ బలం ఉండి మనం జాగ్రత్తగా దానికి సంబంధించి వ్యవహారం చేసుకుని ఎదరగలుగుతూ ఉంటే తెలియకుండానే మంచి మంచి ఆలోచనలు రావడం, అవి ఇంప్లిమెంట్ చేసే ధైర్యం రావడం, దానికి ఫ్యామిలీ సపోర్ట్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి కదా. అందులో ఆడవాళ్ళ దగ్గరికి వచ్చే సమస్య అందరూ భయపడేస్తారు, నువ్వేం చేయలేవు నువ్వేం చేయలేవు నువ్వేం చేయలేవు. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చిన సమస్య ఇదే, నువ్వేమీ చేయలేవు. భయం. మొగాడు ఎంత ఎదవైనా సరే ఏంటి నువ్వు చేయరా అని వాడు తాగుమోతాడైనా నలుగురు ఫ్రెండ్స్తో తిరుగుతూ దుబారా చేస్తున్నా వాడికి పెట్టుబడి పెట్టాలని ఏం చేస్తారు వీడు? అంతే, ఏదో పెట్టుబడి పెడితే ప్రయోజకుడు అవుతాడనండి, సెటిల్ అవుతాడండి అని. మగవాడు ఎంత దుర్మార్గుడైనా సరే ప్రోత్సహిస్తారు తప్ప డబ్బులు పెట్టి. ఆడది ఎంత తెలివైంది అని ఎంత జాగ్రత్త అయినా సరే భయపడిపోతుంటారు వీళ్ళు వెనకాల వాళ్ళు. కానీ ఇది అవసరం లేదు మీన రాశి స్త్రీల్లో అని చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి ఇండస్ట్రీలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టచ్చు. అంత ఎందుకంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు పని చేస్తూ తెలియదు. ఇలాగే ఒక ఆవిడకి నేను చెప్పి కార్యక్రమాలు చేస్తే ఆవిడ చోకులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టిందండి. చోకులు అంటే చూపులెట్లు ఉండేవి మనకి, 40 వాట్స్ చూపులెట్స్, వాటికి చోకులు ఉంటాయి కదా. చోకులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టి 2 మనుషులు పెట్టుకుని చోకులు తయారు చేసేసి హైదరాబాద్లో శుభ్రంగా డిస్ట్రిబ్యూషన్ చేసేసి సగం రేటుకి ఓల్డ్ డబ్బులు వచ్చాయి ఆవిడకి. ఒకటని కాదు, ఎన్నో చెప్పచ్చు ఎగ్జాంపుల్స్. అంటే నేను జనరల్గా అందరూ ఏమి వ్యాపారాలు అంటే చీరల వ్యాపారం, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం, కూరల వ్యాపారం. ఇంకా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇదే వ్యాపారమా, ఇంకేముండవా, ఇవి చేయకూడదా, ఇవి పనికిరారా? మెయిన్ రాసి ఆడవాళ్ళు అలా కాదు, మల్టిపుల్గా వినూతనంగా కొత్తగా మన ఏరియాలో ఏవైతే లేవో అలాంటి వ్యాపారాలు చేసి సక్సెస్ అవ్వడంలో బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు. ఆకలికి పూల నర్సరీ పెట్టి కూడా ఆడవాళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించగలుగుతారు. అందుకే గురుగారు మీ వీడియోలో అయితే కనుక ముందు మోటివేషన్ వస్తుంది, ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది, మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ కూడా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళకే తెలియని విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా. ఖచ్చితంగానమ్మా, అవును, చాలా అవసరం అని చెప్తున్నాను. అంతే. కాబట్టి అలా చేసుకోగలిగితే వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు. రెండోది ఏంటంటే కనుక వీళ్ళు ప్రధానంగా పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు బాగా ఎక్కువ, పిల్లల మీద ఎక్కువగా ఎమోషన్స్ ఎక్కువ. కాబట్టి పిల్లల చదువు విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ ఎక్కువగా వీళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోవడం, డిసప్పాయింట్ అయిపోవడం, ఏదేదో అయిపోవడం చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. కాబట్టి అతిగా డిసప్పాయింట్ అయిపోకండి. క్యాజువల్గా పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి తప్ప ఓవర్గా వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టేసి పనులు మాత్రం చేయకండి. రెండోది వీళ్ళకి ఉండే పెద్ద మైనస్ పాయింట్లు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, వీళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువ. ప్రతి పని చేస్తున్నంతసేపు కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అంటే ఎక్కువగా ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేసేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు చేసేటప్పుడు. ఆ భయం అసలు ఉండకూడదు వీళ్ళకి. అర్థమైందా మీకు? రెండోది టెన్షన్లో ఒత్తిళ్ళు తగ్గించుకోవాలి. రెండోది ఏంటి, ఏ పని చేసినా కూడా పాజిటివ్గా చేయాలి, అపనమ్మకంతో చేయకూడదు. రెండోది విపరీతమైన నమ్మక ద్రోహాలు ఉన్నాయి వీళ్ళకి. ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, విపరీతంగా నమ్మక ద్రోహాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో కానీ, డబ్బులు అప్పులు ఇవ్వడం ఇచ్చే విషయంలో కానీ, చేబుదులు ఇచ్చే విషయంలో కానీ నమ్మక ద్రోహాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని అసలు నమ్మవద్దు. కుటుంబ సభ్యులు కూడా నమ్మద్దు వీళ్ళు. ప్రేమ విషయంలో కూడా నమ్మక ద్రోహాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ విషయంలో కూడా ఎవరిని నమ్మద్దు. రెండోది ఏంటంటే నరదిష్టి, నరఘోష విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు అందం, తెలివితేటలు, ఫ్యామిలీ పర్మనెంట్ సెటిల్మెంట్ వల్ల అందరూ వీళ్ళని చూసి మాట్లాడుకుంటారు బాగా. కాబట్టి వీళ్ళకి నరదిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బయటకు వెళ్ళేటప్పుడు అవసరమైతే తప్ప అతిగా రెడీ అవ్వడాలు, అతిగా మేకప్లు వేసుకోవడాలు, అతిగా చూపించుకోవడాలు మాత్రం చేయకండి. అవసరమైన చూపించుకోవాలి తప్పదు. అనవసరమైన చోట తగ్గించేసుకోవడం మంచిది. రెండోది ఏంటంటే కనుక ప్రధానంగా
పరపురుషులతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కొన్ని విషయాలు చెప్పచ్చు, చెప్పకూడదు పక్కన పెట్టండి, కానీ స్వతసిద్ధంగా వీళ్ళకి కొంచెం మధ్య వయసుకు వచ్చేసరికి మాత్రం కంపల్సరీగా వేరే వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా వివాహానంతర జీవితంలో పరపురుష వ్యామోహాలు అవకాశాలు ఎక్కువ వీళ్ళకి. తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం తప్పులు చేయడాలు, కాంప్రమైజ్ అవ్వడాల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు. ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు కూడా వస్తాయి దీనివల్ల. సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి వదలలేక. కాబట్టి కొంచెం అలాంటి సమయంలో శారీరకపరమైన ఇంద్రియ నిగ్రహం తెచ్చుకోవడం, తప్పులు సరిదిద్దుకోవడం చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. యుక్త వయసులో కూడా అంతే. యుక్త వయసులో కూడా వీళ్ళకి తప్పులు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ప్రశాంతంగా కూర్చున్న మిగతా వాళ్ళు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ అయితే చేస్తారు. ఎవరో ఒకరు వచ్చి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఆఖరికి ఫ్రెండ్స్ అయినా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళని. కాబట్టి అనేక రకాల కారణాలు. ఇంకొక వీళ్ళ జీవితంలో ఉండే ఇంకో సమస్య ఏంటంటే, ఎప్పుడో చదువుకున్న వాళ్ళు, గతంలో పరిచయం వాళ్ళు, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ అప్రోచ్ అవ్వడాలు, లేకపోతే ఏ మీటింగ్లు రకరకాలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటిలో మళ్ళీ తిరిగి పరిచయాలే, మళ్ళీ ఫోన్ నెంబర్ ముచ్చుకోవడాలు, అక్కడి నుంచి మళ్ళీ మొదలవ్వడాలు కథలు. ఇలాగేంటంటే అలాంటి వాటి వల్ల డిస్టర్బెన్స్లు వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏదో గెట్ టుగెదర్ పార్టీలు అవి చేసుకునే సమయంలో మళ్ళీ మొదలవుతుంటాయి ఇవన్నీ పాతవన్నీ. సో అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే కాపురాలు నిలబడతాయి, విడిపోకుండా దెబ్బలాడుకోకుండా మనశ్శాంతిగా బతకగలుగుతారు, ఫ్యామిలీ రిలేషన్స్ నిలబడతాయి. కాబట్టి అలాంటి విషయాలు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. డబ్బు, నమ్మక ద్రోహాలు, ప్రేమ విషయాలు, వివాహేతర సంబంధాలు, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వీళ్ళు. రెండోది, అత్తమామలతోటి తోటికోడలతోటి ఒకానొక సమయంలో విపరీతమైనటువంటి మానసిక క్లైబ్యాలు, కలహాలు, తెలియకుండా ఉండేటటువంటి చికాకులు పెరిగిపోతాయి. ఆ సమయంలో మాత్రం వీళ్ళు మాట వదలొద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరగా అవి మళ్ళీ సర్దుకునే ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. టైం పడతాయి అవన్నీ కూడాను. భర్తతో కూడా ఒకనొక సమయంలో వీళ్ళకి ఏంటంటే కనుక విడిపోయేదాకా పరిస్థితులు వెళుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా తొందర నిర్ణయాలు తీసుకుని సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోవడాలు కూడా మంచిది కాదు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. విదేశీ యోగాలు బాగా ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ విహారయాత్రలు కానీ, విదేశీ వ్యాపార ప్రయత్నాలు కానీ, విదేశాల్లో ఉండే అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవడాలు కానీ చాలా ఈజీగా వీళ్ళకి పనులు అవుతాయి. అతిగా వీసాలు వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగా ఉంటాయి. ఏ దేశం ప్రయత్నం చేసినా కూడా. రావట్లేదు అంటే కనుక మీ జాతకంలో రాహు బాగోలేదని అర్థం ఖచ్చితంగా. తప్ప రాహు బాగోలేకపోతే తప్ప మీరు లేకపోతే మీకు వీసాలు వచ్చేస్తాయి. సులువుగా మీరు విదేశాలు వెళ్తారు, విదేశాల్లో బాగా సెటిల్ అవుతారు. లేదా మీ వల్ల మీ భర్తలు విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి, లేదా మీ భర్తల వల్ల మీరు విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అవన్నీ వదిలేయండి. పిల్లలు అక్కడ సెటిల్ అవ్వడం వల్ల అయినా సరే, వాళ్ళు పిలవడం వల్ల అయినా సరే మీరు విదేశాలు వెళ్ళే అవకాశాలు, జీవితంలో విదేశాలు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. రాహు బాగలేకపోతే తప్ప ఏదో కారణంగా వీళ్ళు విదేశాలు వెళతారు, ఎక్కువగా విదేశాల్లో సెటిల్ అవుతారు. కాబట్టి అలాంటి యోగాలు కూడా వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఆ ప్రయత్నాలు కూడా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఒకవేళ నిజంగా వెళ్ళాలి ఎవరికైనా కోరుకుండి అక్కడ విదేశాల నుంచి ఇక్కడికి ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా వీళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ధైర్యంగా. గురుగారు, వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి గురుగారు? కలిసి వచ్చే రంగు వీళ్ళకి పసుపు రంగు, తర్వాత బంగారం రంగు, ఆరెంజ్ కలరు, ఈ షేడ్లన్నీ బాగా పనిచేస్తాయి వీళ్ళకి. వారం గురుగారు? గురువారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సంఖ్య గురుగారు? సంఖ్య వీళ్ళకి 9, తర్వాత 5, ఈ 2 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఏ దైవారాధన చేసుకోవాలి? వెంకటేశ్వర స్వామివారిని, దత్తాత్రేయ స్వామివారిని, గణపతిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం, అలాగే 16 సోమవారాలు వ్రతం చేయడం కానీ, సప్త శనివారాలు వ్రతం చేయడం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం చేయడం కానీ, ప్రతి పౌర్ణమి రోజు కానీ, ప్రతి ఏకాదశి రోజు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి ఏదైనా తీరని కోరికలు ఉంటే తీరతాయి, సమస్యలు ఉంటే పరిష్కారాలు అవుతాయి. ఏదైనా సరే జీవితంలో ఎదగాలి అనుకున్న సమయంలో ఇవి చేసుకుని వెళ్తూ ఉంటే కనుక వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు వీళ్ళు. ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది కదా? అవునమ్మా. సో ఎలాంటి జాగ్రత్తలు? ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా అమ్మ చివరి దశలోకి వచ్చింది. ఇంక 2 ఏళ్ళు ఉంది. ఇప్పటిదాకా విపరీతంగా నలిపేశాడు వీళ్ళని. ఇప్పుడు నలపడానికి కాదు, ఇప్పుడు ఇబ్బంది పెడతాడు. గతంలో ఏం చేశాడంటే ఇబ్బంది పెట్టినా రిజల్ట్ ఇవ్వలేదు, కష్టానికి ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, కష్టానికి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం శ్రమ ఉంటుంది. అన్నిటికన్నా నేను ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే నమ్మక ద్రోహాలు బాగా ఉంటాయి. నరదిష్టి, నమ్మక ద్రోహాలు, ఏడుపు బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. అవసరమైతే వాటికి దానికి సంబంధించినటువంటి మాలలు ఉంటాయి, జపం చేసిన మాలలు, నరదిష్టి పోవడానికి, ఇలాంటి ఏడుపులు తగలకుండా ఉండడానికి వాటికి సంబంధించినటువంటివి జపం చేసిన మాలలు ఉంటాయి. అవి మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. అలాంటివి వేసుకోవడం కానీ, ఇంటికి నరదిష్టి యంత్రాలు పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. రెండోది ఏంటంటే డబ్బులే చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం, నమ్మక ద్రోహాలు, ధన నష్టాలు బాగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండడం. హాస్పిటల్ పాలవడాలు, శస్త్రచికిత్సలు,
కొంచెం అనారోగ్య సమస్యలు, మందులు మింగుతుండాలు, టెస్టింగ్లు, నీరసాలు ఇవన్నీ బాగా ఉన్నాయి. ఈ 2 విషయాలు జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక వీళ్ళకి ఏలినాటి శని నెమ్మదిగా తప్పించిపోతుంది, తొందరలో జాగ్రత్తగా ఉండొచ్చు. అందుకని ఇందాక చెప్పాను కదా, సప్త శనివారాలు వ్రతం చేసుకుంటే ఏలినాటి శని చాలా శాతం వీళ్ళు బాధించదు. అలా చేసుకోవచ్చు అమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మీనరాశి వారికి సంబంధించిన సంపూర్ణ జాతకం ఆడవాళ్ళదైతే మనం తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా మేము ఏమైనా అంశాలు మిస్ అయ్యామో అనిపించింది అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం వీడియోకి ఉపయోగపడుతుంది. ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, లేకపోతే ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా కూడా ఒకసారి గురుగారు నెంబర్ ఇస్తున్నాము స్క్రీన్ పైన, తప్పకుండా సంప్రదించవచ్చు. అలానే ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీనరాశి ఆడవాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం. తప్పకుండా నా తరపు నుంచి కూడా ప్రేక్షకులకి మీ కామెంట్ చాలా ముఖ్యం, మీ లైక్ చాలా ముఖ్యం. కాబట్టి మేము దాని నుంచే బాగా రెస్పాండ్ అవుతున్నాం. ప్రతి కామెంట్ చదువుతున్నాం కాబట్టి అందరూ కామెంట్లు పెట్టండి. మీ అనుభవాలు కానీ, మేము చెప్పిన విషయాలు కానీ, ఎలా అనిపించాయి అనే విషయాలు కానీ ఖచ్చితంగా మీ అనుభవాలన్నీ కామెంట్ రూపంలో పెట్టవలసింది. కానీ నా తరపు నుంచి కూడా ప్రేక్షకులను కోరుకుంటూ స్వస్తి. ధన్యవాదాలు.